రేషన్ బియ్యం మిస్సింగ్ కు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. అయితే విచారణకు నాని రాకపోవడంతో పోలీసులు తర్వాతి చర్యలు ఏమిటన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి గోదాముల యజమాని మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మేనేజర్ మానసపైన కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని జయసుధ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది వచ్చే మంగళవారం విచారణకు రానుంది. ఇదే సమయంలో పేర్ని నాని కుటుంబం అందుబాటులో లేదని అధికారులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే లుకౌట్ నోటీసులు జారీ చేసిన తర్వాత మచిలీపట్నంలో పేర్ని నాని ప్రత్యక్షమయ్యారు. ఈ తరుణంలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించి పేర్ని నాని కుమారుడు కిట్టును మచిలీపట్నం రాబర్ట్సన్ పోలీస్ స్టేషన్కి ఈ నెల 22న హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. అయితే పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు పోలీసు విచారణకు హాజరు కాలేదు. దీంతో పేర్ని కుటుంబం మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిందా అనే చర్చ మొదలైంది. మరోవైపు ఆదివారం పేర్ని కిట్టు విచారణకు రాకపోవడంతో మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంపై తెలిసిన సమాచారంతో పాటు ఉన్న రికార్డులను విచారణ సందర్భంగా తీసుకురావాలని నోటీసులో పోలీసులు సూచించారు. నోటీసులు జారీ చేయడంతో పేర్ని ఏం చేయబోతున్నారు అనేది రాజకీయంగా చర్చనీయాంశమైంది.